నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హృదయధాత్రి పార్ట్ 6తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. కొత్తగా ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు మధుర కోరిన ప్రణయం అయిపోయింది చదవండి యార్. ఏ ఫోన్లో అవతలి వారితో అంటున్న మాట విన్న భూమికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు నాకు ఆయన వెళ్తాను అంటే అంత బాధగా ఉంది అనుకుంటుంది. ఉండదా? ఇప్పుడు ఆయన నా భర్త. నన్ను కాదని అలా అమ్మాయిలతో తిరిగితే నాకే కదా బాధగా ఉంటుంది అని అనుకుంటూ పిల్లోస్ సరిగ్గా పెట్టి వాష్రూంలోకి వెళ్తుంది. అప్పటి వరకు భువి మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ గమనించిన దేవ్ చిన్నగా నవ్వుకుంటూ ల్యాపీ ఓపెన్ చేస్తాడు. వాష్రూంలోకి వెళ్ళిన భువి, ఎందుకు దేవ్ గారు మీరు ఇంత నచ్చుతున్నారు? నాకు మీరు కావాలనిపిస్తుంది. అసలు మీరు ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకుంటారని తెలిసినా, మీకు దూరంగా ఉండాలని ఎంత అనుకుంటున్నా మీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ఇలా అయితే నన్ను నేనే మీకు ఇచ్చేసుకుంటాను ఏదో ఒక రోజు. అప్పుడు నన్ను మీరు భారీగా ప్రేమతో దగ్గరికి తీసుకుంటారా, లేక అందరు అమ్మాయిలాగానే నన్ను చూస్తారా అని ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోతుంది. వెళ్ళి అరగంటైనా బయటికి రాకపోతే దేవ్ వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. అప్పుడు తను ఎక్కడుందో చూసుకొని, ఇవాళ పొద్దున్నుంచి నాకు పిచ్చి పట్టింది నిజంగానే అని మళ్ళీ తల కొట్టుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి, వాష్రూమ్లో నిద్రపోతున్నావా అని అడుగుతాడు దేవ్. "ఉహుం" అని బుర్ర ఊపుతుంది. మరి ఎంతసేపు ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నాను దేవ్ గారు అంటుంది. దేవ్ భూమిని కింద నుంచి పైకి చూసేసరికి అప్పుడు భూమికి స్ట్రైక్ అవుతుంది. తను ఇందాక ఏ చీరతో ఉందో అదే చీరతో ఉండేసరికి నాలుగు ఖర్చుకొని, అది డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇదే కట్టుకున్నాను అని చిన్నగా చెబుతుంది. దేవ్ ఒక వియర్డ్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. భువి, ఈ రోజంతా ఇలాగే దొరికిపోయావు, కొంచెం కూడా బుద్ధి లేదు అని అనుకుంటూ నైట్ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది. భువి వెళ్ళగానే దేవ్ పెదాలు అందంగా విచ్చుకుంటాయి. ఎందుకు వాళ్ళు ఎంత వియర్డ్గా బిహేవ్ చేస్తుంది? నన్ను చూస్తే భయం అంటుంది, మళ్ళీ నాతోనే అబద్ధం చెప్పేస్తుంది అని నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చి కామ్గా బెడ్కి ఒక పక్క పడుకుంటుంది. పొద్దున్నుంచి అలసిపోయి ఉండడంతో పడుకున్న కాసేపటికి మంచి నిద్రలోకి వెళ్ళిపోతుంది భువి. దేవ్ భువి దగ్గరికి నెమ్మదిగా వచ్చి భువి వేసుకున్న నైట్ డ్రెస్ టాప్ కొంచెం పైకెత్తుతాడు. నెమ్మదిగా తన చెయ్యి నడుం మీద వేసి మెల్లగా ప్రెస్ చేస్తూ అలా ముందుకు తీసుకువెళ్ళి నాభి దగ్గర కాసేపు వేళ్లతో ముగ్గులు వేస్తూ తమకం ఆపుకోలేక ఒక చిరుముద్దు ఇస్తాడు. అక్కడి నుంచి చేతులు కదలము అని మారం చేస్తుంటే ఇక కంట్రోల్ అవ్వక రెండు చేతులతో భువి నడుముని బంధించి నాభి మీద గట్టిగా కొరుకుతాడు. దేవ్ గారు ప్లీజ్ అంటూ దేవు తలని తనలోకి అదుముకుంటుంది. తర్వాత నడుం మీద చిరుముద్దులు ఇస్తూ దేవ్ ఇంకొంచెం పైకి వెళ్తాడు. దేవ్ భువి నుదురు మీద ముద్దు పెట్టి అందంగా ముద్దుగా తనని రారమ్మని ఆహ్వానిస్తున్న పెదాలు అందుకోవాలని తన చూపులు పెదాల మీదకి మళ్లిస్తాడు. నెమ్మదిగా భువిని చూస్తూ తన పెదాలు అందుకోవడానికి ముందుకొస్తాడు. ఇంకో క్షణంలో భువి పెదాలు అందుకుంటాడు అనగా భువి టక్కున కళ్ళు తెరుస్తుంది. తన కళ్ళు తెరవగానే దేవ్ తనకి అంత దగ్గరగా ఉండడంతో షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. భువి అలా చూస్తుంటే కన్ను కొడతాడు దేవ్. దే దే దేవ్ గారు ఏం చేస్తున్నారు అని తడబడుతూ వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. అమ్మా నాన్న ఆట ఆడదాం అనుకుంటున్నా ధాత్రి, కొంచెం కోఆపరేట్ చే అని హస్కీగా అంటూ భువి మెడవంపుల్లో ముద్దు పెడతాడు. భువికి టెన్షన్తో ఒళ్ళంతా వణుకుతుంది. దేవ్ శరీరం తనని తాకుతుంటే ఒంట్లో నుంచి ఆవిర్లు బయటకు వస్తున్నాయి. దేవ్ గారు వదిలేయండి. వదలనండి, మన కండిషన్లో ఇది కూడా ఉంది. భారీగా నా అవసరాలన్నీ తీరుస్తానన్నావు కదా. అది అది భయంగా ఉందండి. భయం ఎందుకు దాత్రి, ఫస్ట్ అలానే అనిపిస్తోంది, కాసేపటికి అలవాటైపోతుంది అని హస్కీ టోన్తో అంటాడు. వాహ్ వాహ్ వద్దు దేవ్ గారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంకా దానికి సిద్ధంగా లేను. నీకు టైం ఇస్తే జీవితకాలం అంతా నేను పస్తులు పడుకోవాలి, కొంచెం అర్థం చేసుకో ధాత్రి అని తన ఎద మీద
గట్టిగా బైట్ చేస్తాడు. ఆ అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. చూస్తే దేవ్ ఎక్కడో సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. అదేంటి, ఇప్పుడు వరకు నా మీద ఉన్నారు కదా, ఇంతలోనే అక్కడికి ఎలా వెళ్ళారు అనుకుంటుంది. ఆ అరుపు విన్న దేవ్, ధాత్రి ఏమైంది అని అడుగుతాడు. దేవ్ అలా అడిగేసరికి కాసేపు ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది. దేవ్ దగ్గరకొచ్చి ధాత్రి అని భుజం మీద చెయ్యి వేస్తాడు. ఉలిక్కిపడి దేవుని చూస్తుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగు అంటాడు. కొంచెం తాగి దేవుని చూస్తూ మళ్ళీ నేనే కలలో ఇదంతా ఊహించుకున్నాను అనుకుంటా. భూవి, నీకేమైంది ఇవాళ? ఇప్పుడు దేవు గారికి ఏం చెప్పాలి అని పిచ్చి చూపులు చూస్తూ ఆలోచిస్తుంది. రాత్రి ఏమైందంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అది అది ఏదో వేడుకలు వచ్చింది అని తడబడుతూ చెప్పింది. ఏమనొచ్చింది? అది ఏదో భయంకరంగా వచ్చింది, అందుకే కొంచెం భయం వేసింది అని అంటుంది. సరే పడుకో అని తన చేతిలో ఉన్న బాటిల్ తీసి పక్కన పెట్టి పడుకో అని చెబుతాడు. హా అంటూ పడుకుంటుంది. దేవ్ వెళ్ళి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. దేవ్ నిద్రపోయాక దేవ్ వైపు తిరుగుతుంది. దేవుని చూస్తూ, మీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు దేవ్ గారు. అసలు కలలో అంత అల్లరి చేస్తున్నారు, మీ గురించి కలలు కూడా అలా వస్తున్నాయి అని దేవుని చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది. దేవ్ హెయిర్ గాలి కూగుతుంటే భువికి ఒకసారి టచ్ చేయాలనిపించి నెమ్మదిగా చెయ్యి జుట్టు మీదకి తీసుకువెళ్ళి మళ్ళీ దేవ్ ఎక్కడ లేస్తాడో అని వెనక్కి తీసుకుంటుంది. అలా కనీసం ఒక 5-6 సార్లు చేసి నా మొగుణ్ణి నేను పట్టుకోవడానికి కూడా ఇంత భయపడాలా అనుకొని మళ్ళీ చెయ్యి ముందుకు పెడుతుంది. దేవ్ కొంచెం కదిలి ఇటు తిరిగేసరికి చెయ్యి వెనక్కి తీసుకొని కళ్ళు మూసుకుంటుంది. ఒక్క నిమిషం తర్వాత ఒక కన్ను తెరిచి చూస్తుంది. దేవ్ మంచి నిద్రలో ఉండడంతో ఎప్పుడు మీ గుండెల మీద పడుకునే ఛాన్స్ వస్తుందో అని దేవుని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అదే సిటీలో ఉన్న ఒక ఇంటిలో ఉమా అంటూ పెద్దగా కేక వేస్తూ ఒక 55 ఏళ్ల అతను గట్టిగా అరుస్తాడు. అబ్బా, రాత్రి 12 అయింది, ఈ టైంలో ఈ అరుపులేంటి అని పనివాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. రోజూ ఉండేదే కదా, ఆయన తాగేసి ఇంటికి చేరేది ఈ టైంకే కదా అని ఒకరంటారు. రోజు తాగి రావడం, ఆమెని ఈ టైంలో ఏదోటి అనడం, ఆవిడికి అలవాటైపోయింది, మా అన్నకి అలవాటైపోయింది అనుకుంటారు వాళ్ళు. ఉమా బయటికి వస్తుంది. అతను ఉమా దగ్గరకు వచ్చి, నేను నిన్నేం చేయమన్నాను, నువ్వేం చేశావు అని అడుగుతాడు. నేనేం చేశాను? ఆ దేవ్ దగ్గరికి వెళ్ళి ఆ గవర్నమెంట్ టెండర్కి పోటీగా రాకుండా చేయమని చెప్తే నువ్వేం చేశావు? మన షేర్ వాల్యూ పడిపోయేటట్టు చేశావు. నేనెందుకు అలా చేస్తాను, అసలు నేను కలవనే లేదు అంటుంది. మరి నా షేర్ వాల్యూ ఇప్పటికిప్పుడు ఎలా పడిపోయింది? మొత్తం ఎంత లాసో తెలుసా? 100 కోట్లు. ఎవరిస్తారు? నీ బాబు ఇస్తాడా అని ఆవేశంగా అరుస్తాడు అతను. మోహన్ అని అరుస్తుంది ఆమె. ఏంటే అరుస్తున్నావు అని గొంతు పట్టుకుంటాడు. ఆ చెయ్యిని విసిరికొట్టి, ఏ నాకు చెయ్యి లేదనుకున్నావా? నువ్వేమన్నా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? నీ షేర్ పడిపోతే నేనేం చేస్తాను? ఇంకోసారి నన్ను వాడిని కలవమని చెప్పినా ఊరుకోను అని విసా గదిలోకి వెళ్ళిపోతుంది ఆమె. ఎంత పొగరు దీనికి అనుకుంటూ తూలుతూ రూమ్కి వెళ్ళి బెడ్ మీద అడ్డం పడి, ఒరేయ్ దేవ్, నిన్నస్సలు వదిలిపెట్టను, నీకు ఈ మోహన్ అంటే ఏంటో చూపిస్తాను, నా కొడుకు వచ్చేదాకా నీ ఆటలు, ఒక్కసారి వాడు రావాలి, అప్పుడు నీ పతనం స్టార్ట్ అవుతుంది అనుకుంటూ మత్తుగా కళ్ళు మూస్తాడు. అక్కడే గుమ్మం దగ్గర నించున్న ఇంకొక ఆవిడ్ని మమత అని ఒక పెద్ద ఆవిడ పిలుస్తుంది. వెనక్కి తిరిగి అక్కడి నుంచున్న అత్తగారిని కూతుర్ని చూసి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. నాని, అన్నయ్యని ఏదో ఒకటి చెప్పి రెచ్చగొట్టి ఏదో చేయించేలా ఉన్నాడు, అన్నయ్య కూడా నాన్నలాగా మారిపోతాడా అని అడుగుతుంది అతని కూతురు నందు. లేదు నందు, మీ అన్నయ్యకి మంచేదో చెడేదో తెలుసు, మీ నాన్నలా మారడు, అయినా వాడు రాగానే నేను మొత్తం చెప్తాను కదా, నువ్వు భయపడుకో, వెళ్ళి పడుకో అని పంపిస్తుంది. దేవుడా, ఎందుకయ్యా మనిషికి ఇలాంటి నీచపు బుద్ధులు వచ్చేలా చేస్తావు అని అనుకుంటూ
ఆవిడ కూడా వెళ్ళి పడుకుంటుంది. కెనడా. ఒక 27 ఏళ్ల అబ్బాయి ఒక ఫోటో పట్టుకొని, "వస్తున్నాను తొందరలోనే. రాగానే నిన్ను పెళ్లి చేసుకోవడమే నా లక్ష్యం. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మీకు నైట్ అయి ఉంటుంది కదా, పడుకొని ఉంటావు కదా" అనుకొని ఆ ఫోటోకి ముద్దు పెడతాడు. "అరే ధీరజ్, ఎప్పుడు ఆ ఫోటో పట్టుకొని ముద్దులు పెట్టడమేనా? లేక డైరెక్ట్‌గా అమ్మాయికి పెట్టేదేమైనా ఉందా?" అని అడుగుతాడు అతని ఫ్రెండ్ వంశీ. "టైం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఇస్తానులే. ఇంకో 2 నెలల్లో వెళ్ళిపోతున్నాం కదా" అని నవ్వుతూ అంటాడు ధీరజ్. "హా! కానీ మీ నాన్న ఒప్పుకుంటాడా ఆ అమ్మాయిని చేసుకోవడానికి? అస్సలే ఆయనకి స్టేటస్ పిచ్చి. ఆ అమ్మాయేమో మిడిల్ క్లాస్ అమ్మాయి" అని అంటాడు వంశీ. "ఆయన ఇష్టాలు ఎవరికి కావాలి? అసలు ఆయన్ని నేను తండ్రిలానే చూడడం లేదు" అని కోపంగా అంటాడు. "ఓకే, కూల్, పద లంచ్‌కి వెళ్దాం" అంటాడు వంశీ. "హ్మ్, చిన్న వర్క్ ఉంది, ఫినిష్ చేసి వెళ్దాం." "సరే కానివ్వు అయితే." ధీరజ్ వర్క్ చేసుకుంటుంటే టేబుల్ మీద ఉన్న ఫోటో చూసి, "తన పేరేంట్రా?" అని అడుగుతాడు వంశీ. "టైం వచ్చినప్పుడు చెప్తాను." "హ్మ్, అంతేనా? లేక కనీసం నీకు పేరు కూడా తెలియకుండా ప్రేమిస్తున్నావా?" "అరేయ్, నువ్వు నన్ను ఎలా అడిగినా నేనిప్పుడు చెప్పను. తన పేరు నాకు తెలుసు. తనెక్కడుంటుందో కూడా నాకు తెలుసు. పద ఇక లంచ్‌కి చేద్దాం" అని లేస్తాడు ధీరజ్. "ఓకే, నువ్వు చెప్పినప్పుడు తెలుసుకుంటానులే" అని ధీరజ్‌ని ఫాలో అవుతాడు వంశీ. తెల్లవారుతుండగా దేవుకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మూతి ముడుచుకొని పడుకొని ఉన్న భువిని చూడగానే మనసుకి హాయిగా అనిపిస్తుంది. "మేడమేంటి రోజు 5 గంటలకే లేచి ఇంట్లో గంట కొట్టేది, ఇవాళ 6 అయినా లేవలేదు" అనుకుంటూ చూస్తున్నాడు. "ఏం కలొచ్చింది? రాత్రంతా భయపడింది. నేనుండగా నీకే కష్టం రానివ్వను ధాత్రి. ఆ, నేను చెడ్డవాడినే. అది నా జోలి వచ్చేవాళ్ళ దగ్గర మాత్రమే తిరుగుతాను. కానీ నిన్ను వదలను. మీ ముగ్గురికి ఏ లోటు రానివ్వను" అని అనుకుంటూ లేచి జిమ్ రూమ్‌కి వెళ్ళిపోతాడు. జిమ్ రూమ్ నుంచి వచ్చేటప్పటికి కూడా భువి పడుకొనే ఉండడం చూసి, "ఇంతసేపు పడుకుంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా?" అనుకుంటూ చెయ్యి నుదురు మీద పెట్టి చూస్తాడు. దేవు చెయ్యి నుదురు మీద పడగానే ఆ చెయ్యి పట్టుకొని, "మళ్ళీ ఏం చేస్తున్నారు దేవుగారు? మీరిలా కల్లోకొచ్చి నన్ను ముట్టుకోవడం ఏమన్నా బాగుందా? ఎందుకు దేవుగారు? కలలో కూడా నాకు టెన్షన్ తెప్పిస్తారు. రాత్రేమో కొరికి భయపెట్టారు. ఇప్పుడేం చేయాలనుకున్నారు? మళ్ళీ చెయ్యి వేస్తున్నారు" అని ఆ చెయ్యి పట్టుకొని గుండె మీద పెట్టుకొని పడుకుంటుంది. భువి మాట్లాడే మాటలను దేవ్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. భువి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని చూసి, "మళ్ళీ ఎదురుగానే ఉన్నారు. నేను నిజమని అనుకుని అరుస్తే ఇప్పుడు మీరు నన్ను పిచ్చిదానిలా చూస్తారు అనుకుంటూ తెల్లారిందా" అని లేచి కూర్చొని తన చేతుల్లో దేవు చేయి ఉండడం చూసి చేతిని దేవుని మార్చి మార్చి చూసి చెయ్యొదిలేసి నోటి మీద చేతులు వేసుకొని దేవుని చూస్తుంది. కథ కొనసాగుతుంది. పాపం కదా భువి, కలనుకొని ఏదేదో చేసేసింది. ఈ ముక్కులు పట్టేసి జలుబు వల్ల గొంతు మరీ దారుణంగా ఉంది కదా, అడ్జస్ట్ అయిపోండి యార్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.